హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. నిర్మలమ్మ గారు బాగిని ఇలా అంటుంటారు, మా కోడలు ఆరు నిన్ను పక్క పక్కన పెడితే అచ్చం అక్క చెల్లెల్లాగా ఉంటారమ్మా, మీ ఇద్దరికి చాలా పోలికలున్నాయి అని అంటూ, అవును అమర్ ఆరు వల్ల అమ్మా నాన్నల గురించి వెతకడానికి అనాథాశ్రమానికి వెళ్తున్నాడు కదా, ఇక మీ అక్క కూడా అనాథాశ్రమంలో ఉండేది అని చెప్పావు కదా, నువ్వు కూడా మీ అక్క కోసం వెతకొచ్చు కదా అని నిర్మలమ్మ గారు అంటుండగా, నేను అదే అనుకుంటున్నానండి అని బాగి అంటుండగా, ఇక పైనుండి అమర్ వస్తూ వెళ్దామా మిస్సమ్మ అని అనడంతో సరే అంటూ అందరూ కలిసి బయలుదేరబోతూ ఉండగా రూమ్లో నుండి మనోహరి బయటికి వచ్చి, ఏంటమర్ నన్ను కావాలనే తీసుకెళ్ళట్లేదా, అసలు నేనున్న విషయమే మర్చిపోయారా అని అడగ్గా, ఇక బాగి మను దగ్గరికి వచ్చి, అయ్యో అలా ఎలా మర్చిపోతాం మనోహరి గారు అని బాగి అంటూ ఉండగా, ఇక మరి రామూర్తి గారిని అదే పెద్దనాన్నగారిని చూడ్డానికి నన్నెందుకు తీసుకెళ్ళట్లేదు, అసలే ఆయన నన్ను పెద్ద కూతురు అనుకుంటున్నారు అని మను ఎక్కడ లేని ప్రేమని నటిస్తూ ఉండగా, అవును మనోహరి గారు, నిన్ను మా నాన్నగారు అలాగే అనుకుంటున్నారు. ఈరోజు మీరు మాతో ఖచ్చితంగా వచ్చి తీరాలి, ఎందుకంటే అక్కడ వార్డెన్ గారు కూడా ఉన్నారు కదా. నాకు ఈరోజు తనకి స్పృహ వచ్చినట్టు ఆ వార్డెన్ గారు ఆయనకి చెప్పాల్సిన నిజాలన్నీ చెప్పేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇక మీరు రాకపోతే ఎలా, ఆ నిజాలన్నీ ఆయన వింటున్నప్పుడు మీరు ఆయన పక్కనే ఉండాలి అని బాగి అంటుండగా, మనోహరి మనసులో అది నోరు తెరిస్తే నా పనైపోతుంది, నేను చచ్చిపోతాను అని తెలిసాక దాన్ని పైకి పంపించకుండా ఎలా ఉంటానే పిచ్చిదానా అని మనసులో బాగీగూర్చి అనుకుంటూ, ఇక బయలుదేరదాం పద అమర్ అని అంటూ అందరూ కలిసి బయటికి వస్తూ ఉంటారు. ఇక అమర్ వెనకాలే బాగి నడుస్తూ ఉండగా, ఇక మనోహరి ఇది ఎప్పటికీ అమర్ పక్కనే కూర్చుంటుంది, ఈసారి నేను వెళ్ళి ముందు కూర్చోవాలి అని అనుకుంటూ బాగిని తోసేసుకొని అమర్ పక్కన నడుస్తూ ఉండగా, అమర్ కార్ ఎక్కబోతుండగా, ఆగండి ఆగండి సార్ అని అంటూ రాథోడ్ హడావుడిగా వచ్చి తన బైక్ని పెట్టి అమర్ వెళ్లకుండా ఆపేస్తూ ఉంటాడు. ఏంటి రాథోడ్ అని అమర్ అడుగుతుండగా, అదే సార్, మేడం వల్ల అమ్మా నాన్నలు కనుక్కోవడానికి కొన్ని క్లూస్ దొరికాయి అని చెప్తూ ఉంటాడు రాథోడ్. అవునా, ఏంటవి అని ఎక్సైటింగ్గా అడుగుతూ ఉంటాడు అమర్. ఇక అనాథాశ్రమంలో పిల్లలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా ఉన్న అనాథాశ్రమాలకి కొందరి పిల్లల్ని పంపిస్తారంట సార్, మన మేడం గారిని కూడా అలాగే చాలా ఆశ్రమాలని తిప్పారంట అని అంటుండగా, అవును మా అక్కని కూడా అలాగే చాలా ఆశ్రమాలకి తిప్పారంట, అందుకే మా అక్క గురించి తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది అని అంటుంటుంది బాగి. అవును సార్, మేడం గారిని కూడా అలాగే తిప్పారంట, పార్థన చిల్డ్రన్ హోమ్స్ నుంచి సరస్వతి మేడం దగ్గరికి మన మేడం వచ్చారంట, సరస్వతి మేడం దగ్గరే పెరిగారంట అని అంటూ ఉంటాడు రాథోడ్. సరస్వతి మేడమా, మీకు ఆవిడ తెలుసా అని అనగానే ఇక అందరూ షాక్ అవుతూ బాగి వైపు చూస్తూ ఉంటారు. ఇక అందరూ తననే చూస్తున్నారని గమనించిన బాగి, ఏంటి మీ అందరికీ తను తెలుసా అని అడుగుతూ ఉంటుంది అందరినీ. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు ఇలా అంటుంటారు, మా అందరికేంటమ్మా నీకు కూడా తెలుసు అని అనేస్తారు ఆయన. అవునా, నాకా, ఎవరావిడ అని మళ్ళీ బాగా ఆశ్చర్యంగా అడుగుతుండగా, మీ ఇంట్లో ఒక ఆవిడ ఉందని చెప్పావు కదా, ఆవిడే సరస్వతి అని అమర్ అనేస్తాడు. అవునా, ఆవిడేనా అంటే ఇన్నాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నా కూడా ఆవిడని నేను గుర్తు పట్టలేకపోయానన్నమాట, మా అక్క గుచ్చి తెలుసుకోలేకపోయానన్నమాట అని అంటుండగా అందరూ ఆశ్చర్యంగా బాగి వైపే చూస్తూ ఉంటారు. మా అక్క కూడా సరస్వతి మేడం దగ్గరే పెరిగారంట, అందుకే ఆవిడని కలుసుకోవాలి, మా అక్క ఎక్కడుందో తెలుసుకోవాలి, మా నాన్నగారు మా అక్క కోసమే బ్రతుకున్నారు అని అంటూ ఉంటుంది బాగి. ఇక అమర్ వాళ్ళ నాన్నగారు, ప్రపంచం చిన్నది అని తెలుసు కానీ మరీ ఇంత చిన్నదని తెలియదు, మా కోడలు పెరిగిన చోటే మీ అక్క కూడా పెరగడం ఏంటి అని ఆయన అంటుండగా, మనోహరి మనసులో ఇద్దరు ఒకే చోట పెరగడం కాదు, వాళ్ళిద్దరూ ఒక్కరే అని తెలిస్తే ఇక ఏం జరుగుతుందో ఇక్కడ ఒక్కొక్క నిజం బయటపడేలా ఉంది, ముందుగా వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ బయలుదేరదామా అమర్ అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక రామూర్తిని కలిశాక అక్కడ అనాథాశ్రమం చూడ్డానికి వెళ్దాం అని అంటూ ఉంటాడు అమర్. ఇక ఏవండి, చిన్న రిక్వెస్ట్, మీరు ఎలాగూ అక్క వల్ల అమ్మా నాన్నలను ఎవరో తెలుసుకోవడానికి అనాథాశ్రమానికి వెళ్తున్నారు కదా,
అలాగే మా అక్కకు వచ్చి కూడా ఎంక్వైరీ చేస్తారా అని అడుగుతుండగా అలాగే మిస్ అమ్మ అని అమర్ అనేస్తాడు. ఇక మళ్ళీ మనోహరి వెళ్ళి అమర్ పక్కన కూర్చుండబోతుండగా అమర్ వాళ్ళ నాన్నగారు ఆపి, మనోహరి ఈ కార్ చాలా చిన్నది, అందరం ఇందులో పట్టాం, నువ్వు ఆ కార్లో రా, మనం అందరం అందులో కూర్చుందాం అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా రాథోడ్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూ అవును మేడం పదండి మీరు ఆ కార్లో వద్దురు కానీ అని అంటూ ఉంటాడు. ఇక బాగి మనోహరి దగ్గరికి వెళ్ళి మనోహరిని గట్టిగా పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది, ఆ సీట్ ఏం పందెం కాదు మను, ఎవరు ఫస్ట్ వచ్చి కూర్చుంటే అది వాళ్ళకి దక్కడానికి కొన్ని హక్కులు కొన్ని బాధ్యతలు రావాలి, ఇక అవి జన్మలో నీకు రాలేవు, అయినా నువ్వు ఇలా చిత్తుగా నా ముందు ఓడిపోవడం నాకు నచ్చట్లేదు అని అంటుండగా మను కోపంగా చూస్తూ ఉంటుంది భాగ్య వైపు. అంతలా చూడకు, ఇక నువ్వే తెగేలాగా లాక్కుంటే నీకే నష్టం, వెళ్ళి వెనక కారులో కూర్చో అని భాగ్య ఎగతాళి చేస్తూ ఉంటుంది మనుని. అమర్ భాగ్య పక్కన కూర్చొని ఆ కార్ తీయగానే ఇక రాథోడ్ కార్ తీసుకొచ్చి ముందు పెట్టి రండి మేడం అని అంటూ మనోహరిని కార్లో ఎక్కించుకుంటాడు రాథోడ్. ఇక మనోహరిని చూస్తూ అమర్ వల్ల అమ్మ నాన్నలు సంతోషపడుతుండగా అదే కార్లో వెనకాల కూర్చున్న ఆరు కుటుంబంతో మొత్తంతో సమయం గడపాలని హాస్పిటల్కి కూడా బయలుదేరుతుంది. నాకు ఒక్కసారి మనుషులని ముట్టుకునే ఛాన్స్ ఉంటే ఈ మనోహరి చెంపలు వాయించేదాన్ని అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అందరూ కలిసి రామ్మూర్తిని చూడ్డానికి వెళ్తారు. అమర్ రామ్మూర్తి పక్కనే కూర్చుంటాడు. అమర్ రామ్మూర్తి చేయిని గట్టిగా పట్టుకుంటాడు. ఇక రామ్మూర్తి కూడా అమర్తో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. మీరు చాలా మంచివారు బాబు, అసలు మీరు దేవుడిలా నన్ను కాపాడకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏమైపోయేదో, ఇక మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి అని రామ్మూర్తి అంటుండగా ఇక ఆరు కూడా అక్కడే విండో నుండి రామ్మూర్తిని అమర్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అమర్ లేచి నిలబడి వెళ్ళిపోదాం పదండి అని అంటూ ఉంటాడు. ఇక ఆరు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. భాగ్య కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది అమర్ అని అమర్ వాళ్ళ నాన్నగారు అంటుండగా ఏం చేయమంటావు, నేను ఈయన గారిని కూడా నా కుటుంబంలో సభ్యుల్లాగా అనుకున్నాను, నా మనిషి అనుకున్నాను, నా ఆత్మీయుడు అనుకున్నాను, కానీ ఇలా రుణం దేవుడు అని ఏదేదో మాట్లాడి నన్ను వేరు చేసేస్తున్నారు కదా, ఇక ఈయనతో నాకు సంబంధం ఏముంది, వెళ్ళిపోదాం పదా అని అంటుంటాడు అమర్ బాధగా. ఇక రామ్మూర్తి గారు అయ్యో అలా కాదు, నేను అలా అనలేదు అని ఏదో సర్ది చెప్పడానికి రామ్మూర్తి అంటుండగా మరేంటండి ఏంటి మీరు నా భార్య నాన్నగారు అంటే మీరు నా బాధ్యత కాదా, అదే ఇప్పుడు మీ కూతురు తన డబ్బులతో ఖర్చు పెట్టి మీకు ఆపరేషన్ చేపిస్తే ఇలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారా అని బాధగా అమర్ రామ్మూర్తిని అంటుండగా ఇక చాలు బాబు చాలు, మీ మాటలతో నా గుండెల్లో ఉన్న కలతలన్నీ తీర్చేశారు అని రామ్మూర్తి అమర్తో అంటుంటాడు. ఇక అమర్ కూడా రామ్మూర్తి మాటలు విని సంతోషపడుతుంటాడు. డాడీ నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఆయన అక్క వల్ల అమ్మా నాన్నల గురించి వెతుకుతూ ఉండగా ఇక తను సరస్వతి మేడం దగ్గర పెరిగిందని తెలిసింది అని అంటుండగా సరస్వతి మేడమా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు రామ్మూర్తి. అవును అని అమర్ అంటూ ఉండగా మీకు తను తెలుసా, తను ఎక్కడుంటుంది అని రామ్మూర్తి ఎక్సైటింగ్గా అడుగుతూ పైకి లేవబోతుండగా అమర్ రామ్మూర్తిని లేపి కూర్చోబెడతాడు. ఇక బాగి ఇలా అంటూ ఉంటుంది, ఆ రోజు మన ఇంట్లో ఉన్న ఆవిడే సరస్వతి ఆట అని అనగానే దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు, అందుకే ఆవిడని నా దగ్గరికి పంపించాడు. ఇక నా బిడ్డని నేను కలవబోతున్నానన్నమాట, నా బిడ్డ కాళ్ళపైన పడి ఒక్కసారి నన్ను క్షమించమని మనసారా వేడుకుంటాను అని ఆయన ఏడుస్తుండగా ఆయన ఏడుపు ఆరు గుండెలని తాకుతుంది. ఇక ఆరు కూడా ఆయన ఏడుపును చూసి చాలా తల్లడిల్లిపోతూ ఉంటుంది. ఆవిడ ఎక్కడుంది, నేను ఒక్కసారి కలవాలి అని రామ్మూర్తి అడుగుతుండగా అమర్ వాళ్ళ నాన్నగారు ఇదే హాస్పిటల్లో ఉంది, కోమాలో ఉంది అని చెప్తూ ఉంటాడు. ఇక ఈ మాటలన్నీ వింటున్నా మను చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్కొక్క నిజం చాలా బయట పడిపోయేలా ఉన్నాయి అని మనోహరి టెన్షన్ పడుతుండగా అమర్ ఇలా అంటుంటాడు, తను కోమాలో ఉంది, తను కూడా కోమా నుండి బయటపడుతుంది, అప్పుడు మీ కూతురు ఎక్కడుందో తెలియడమే కాదు నా భార్యని చంపింది ఎవరో కూడా తెలుస్తుంది
అని అంటుంటాడు అమర్. ఇక సరస్వతి మేడం కోమా నుండి బయటికి వచ్చి మను కుట్రని బయటపెడుతుందా బాగి అక్క చెల్లెళ్ళు అని అమర్ తెలుసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.